హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల కిచెన్స్ అండి. ఈరోజు కారం మరపట్టించామండి. 3 కేజీలు మిరపకాయలు మరపట్టించాము. కారం కానీ 3 కేజీలు మిరపకాయలు పట్టించి తొడుములు ముక్కలు తీసేసి ఎండలో బాగా ఆరబెట్టి 3 కేజీలు కారం మరపట్టించామండి. కూర కారం ఇది 6 నెలల వరకు వస్తుందండి. ఇదిగోండి కారం, 3 కేజీలు కారం అండి. కారం చూస్తారు కదా, మంచిగా మిరపకాయలు రప్పించి ఆరబెట్టి ముచ్చుకలు తీసి కారం మరపట్టించానండి. దీనిలో మసాలాలు ఏమి కలపనిక, ఎందుకంటే అవసరమైనప్పుడు కొంచెం కొంచెం తీసుకుని నెలకు సరిపడా కలుపుకోవాలండి. ఒకేసారి కలిపితే కారం పాడైపోద్ది. దీనిలో నిలవ ఉండాలంటే పురుగు పట్టకుండా సాల్ట్ కలుపుకోవాలండి. సాల్ట్ వేస్తున్నాను. 3 కేజీలు కారానికి 1/2 కేజీ సాల్ట్ వేసి కలిపేసుకోవాలండి. మరపెట్టిన వెంటనే కలపకూడదండి. మరపెట్టిన ఒక రోజంతా మూత తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే మిషన్ నుండి వస్తుండగా వేడి ఉంటుంది కాబట్టి చెమటలు పడతాయి, తడి వస్తుంది. ఆ తడి బూజు వచ్చేసి కారం పాడవుతుంది. కాబట్టి మిషన్ నుండి తెచ్చిన వెంటనే కారం మరపట్టి తెచ్చుకున్న వెంటనే ఒక రోజంతా ఉంచుకోవాలండి. 1 గంట సేపు 2 గంటల సేపు మూత తీసి పెట్టుకోవాలి గాలి తగిలే చోట. తర్వాతని ఇదిగోండి, ఒక రోజు మధ్యలో గ్యాప్ ఇచ్చి ఒక 2 గంటల మూత తీసి పెట్టి వేడంతా చల్లారిన తర్వాత మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇగో 2వ రోజు కలుపుతున్నామండి. ఇట్లా సాల్ట్ కలుపుకోవాలి. కారం అంతా కలిసేటట్టు సాల్ట్ కలుపుకుంటే మనకు సంవత్సరమైనా పురుగు పట్టకుండా ఉంటుందండి. లేదంటే తెచ్చిన వెంటనే మూత పెట్టేసి అట్లానే డబ్బాతో ఉంచేస్తే కాక బూజు పట్టేసి ఉండల కింద అయిపోయి పురుగులు వచ్చేస్తాయండి, పాడైపోతుంది కారం. మిషన్ నుండి తెచ్చిన వెంటనే 2 గంటల సేపు గాలి తగిలే చోట పెట్టుకోవాలి. తర్వాతని 1 డే గ్యాప్ ఇచ్చి ఆ మరుసటి రోజు 2వ రోజు సాల్ట్ వేసి కలుపుకొని పెట్టుకోవాలండి. ఇది తెచ్చి 2వ రోజు అయింది. మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇదిగోండి సాల్ట్ కలుపుతున్న కారంలో మొత్తం కలిసేటట్టు. 3 కేజీల కారానికి ఇదిగోండి 1 గ్లాసు పావు పడుతుందండి సాల్ట్. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. కింద పైన కింద వేస్తూ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తి పెట్టుకోవాలండి. ఇవి మనం పచ్చళ్ళలోకి వాడుకోవచ్చు. మన కూరకేమో 1 మంత్కి సరిపోయేటట్టు మసాలాలన్నీ కలుపుకోవచ్చు. జీలకర్ర, ధనియాల పొడి, మెంతి పొడి, వెల్లుల్లి ఇవి కలుపుకొని పెట్టుకోవచ్చు అండి. అట్లా కాకుండా ఒకేసారి కలుపుకుంటే కాక పురుగు వచ్చేస్తుంది, బాగుండదు. కారం కలర్ కూడా మారిపోతుంది. నేనైతే అట్లానే చేస్తానండి. 1 మంత్ సరిపడా మసాలా కారం చేసుకుంటాను. కనబాది ఇట్లాను సాల్ట్ కలిపేసి పెట్టేసి ఉంచేసుకుంటాను ప్లాస్టిక్ డబ్బాలో. ఇది 1 ఇయర్ వరకు చెక్కి చెదరకుండా బాగుంటుందండి. మంచిగా కలర్ పోదు, పురుగు రాదు. మన మధ్యలో ఆవకాయలు పెట్టుకున్నా, మావకాయ పెట్టుకున్నా, ఏ పచ్చళ్ళు పెట్టుకున్నా కూడా మన సరిపడినంత కారం ఇది పచ్చికారం వాడుకోవచ్చు. నెలకు సరిపడా చేసుకున్న కారం కూరల్లో వాడుకోవచ్చు అండి. ఈ పచ్చికారం ఫ్రైల్లోకి, పచ్చళ్ళలోకి బాగుంటుందండి. ఇదిగోండి 3 కేజీల కారం.
మొత్తం కలిసేటట్టు సాల్ట్ కలిపేసుకున్నాను. సరిపోతుందండి. 3 కేజీల కారానికి 1/2 కేజీ సాల్ట్. అది మెత్త ఉప్పు కలుపుకోవాలండి. ఇంకా మీరేం చేయక్కర్లేదు, ఇట్లా కలిపేసుకుని ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తేసుకోవాలి. 1 మంత్ సరిపడా మసాలా కారం తయారు చేసి పెట్టుకోండి కారీస్లోకి. మిగతా కారం ఇట్లా పెట్టుకుని మనకు అవసరమైనప్పుడల్లా పచ్చడి పెట్టుకున్నప్పుడు, ఫ్రైలు చేసుకున్నప్పుడు అది పనికొస్తుందండి మనకి పచ్చికారం. అసలు సాల్ట్ కలుపుకోకుండా కానీ పెట్టుకోకుండా కారం, నిల్వ ఉండే కారం వెంటనే పురుగులు వచ్చేస్తాయి. సాల్ట్ కలిపి పెట్టుకుంటే ఎంతకాలమైనా ఉంటుందండి. ప్లస్ వేడి కూడా తగలకూడదు. మిషన్ నుండి వస్తుండగా చాలా వేడి ఉంటుంది. వెంటనే క్యాప్ మూత తీసి పెట్టుకోవాలి. మూత తీసి పెట్టుకొని ఒక 2 గంటల సేపు గాలి తగిలే చోట పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక రోజు అంతా ఉంచి రెండవ రోజు ఇగో ఇట్లా జల్లెడ పట్టుకోవచ్చండి. జల్లెడ పట్టేసి ఏమైనా ఉంటే డస్ట్ని తీసేసుకుని ఇట్లా కలిపేసుకోవాలి. అదిగోండి ఇట్లా కలిసిపోయింది, మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు చూడండి, మొత్తం కారం అంతా కలిసింది. ఆరు నెలల వరకు వస్తుందండి మాకు. సంవత్సరం రాదు కానీ 6 నెలల వరకు వస్తుంది. ఏ పచ్చళ్ళు పెట్టుకున్నా కానీ కూరల్లోకి 6 నెలల వరకు సరిపోతుందండి కారం. అది 3 కేజీల కారం, 3 కిలోల కారం. ఇది చూడండి కలరు. సాల్ట్ మాత్రం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం అంతటా కలిసిపోయింది చూడండి సాల్ట్. మరీ ఎక్కువ సాల్ట్ కూడా వేసుకోకూడదండి. 3 కిలోలకి 1/2 కిలో సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకున్నా మనకు మళ్ళీ కూరలు ఉప్పు అయిపోతాయి, పచ్చళ్ళు ఉప్పు అయిపోతుంది, తెల్లగా వచ్చేస్తుంది, కారం రంగు మారిపోతుంది. ఉప్పు కూడా ఎక్కువ కలుపుకోకూడదు. ఇదిగోండి ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఇలా కలుపుకోండి. ఇట్లా మరపట్టించుకోండి. 6 మంత్ వస్తుందో మీకు 1 ఇయర్ వస్తుందో మీ వాడకాన్ని బట్టి మీకు వస్తుంది. మాకైతే 6 మంత్ వస్తుందండి. ఇట్లా కలిపేసుకొని ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తి పెట్టుకోండి. మీకు పురుగు పట్టకుండా, కలర్ మారకుండా మంచిగా ఉంటుంది. ఇదిగోండి ప్లాస్టిక్ డబ్బా. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలోకి ఎత్తేస్తాను. ప్లాస్టిక్ డబ్బాలో వేసేస్తాను. ఇదిగోండి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకుంటున్నాను. మొత్తం కలిసిపోయింది. డబ్బా నిండా అవుతుంది. మీరు కూడా ఇట్లానే రెడీ చేసుకోండి. ఏ మసాలాలు, ఏవో ఆయిల్ ఇవన్నీ కలుపుతున్నారండి. మరి అవి వాళ్ళ ఇష్టం, మాకు తెలియదు. నేనైతే ఇట్లా చేస్తాను. నాకు సంవత్సరమైనా పురుగు పట్టదు, మంచిగా ఉంటుంది కారం. అవసరమైనప్పుడే మసాలా కలుపుకుంటానండి. 1 మంత్ సరిపడా కొంచెం కారం తీసుకొని వేరే జార్లోకి వేసుకొని దాంట్లో సరిపడా మసాలాలు కలుపుకొని అవి కూరల్లో వాడుకుంటాను. ఈ కారం అయితే ఎప్పుడైనా పచ్చళ్ళకి మనం ఎప్పుడు పచ్చళ్ళు పెట్టుకుని తీసుకొని కలుపుకోవచ్చు, రెడీగా ఉంటుంది కాబట్టి ఇది అసలు ఏం పాడవదు. ఇది గుంటూరు మిరపకాయలండి, గుంటూరు మిర్చి కారం. ఇది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా గుంటూరు మిరపకాయలే తెచ్చుకోండి. ఇట్లా కారం పెట్టుకోండి. ఎండలో బాగా ఆరనివ్వాలండి. 3 రోజులు ఇంత ఎండ కాస్తున్నా కానీ 3 రోజులు ఆరబెట్టానండి. ముచ్చుకులు అవి శుభ్రంగా తీసేయాలి. చెట్లు అన్నీ ఉంటాయి, దానిలో ఆకులు అన్నీ ఉంటుంటాయి. అవన్నీ తీసేసి చూడండి. డబ్బాలో పెట్టేసుకున్నాను. చూసారు కదా, సాల్ట్ కలిపేసుకున్నాను.
డబ్బాలో పెట్టేసాను. చూసారు కదా, ఇదిగో 3 కేజీల కారం, 3 కిలోల కారం అండి. నేను చెప్పిన విధంగా మీరు కూడా చేసుకోండి. ఇట్లానే సాల్ట్ కలుపుకోండి, చక్కగా డబ్బాలోకి ఎత్తి పెట్టుకోండి. మీకు అవసరమైనప్పుడు నిలసరిపడ కూరలోకి వేరే మసాలాలు కలుపుకోండి. కనుమ మామూలుగా ఇట్లా ఉంచేసుకుంటే మీరు ఆవకాయలు పెట్టుకున్న కానీ మావకాయ పెట్టుకున్నా కానీ ఏ పచ్చడి పెట్టుకున్నా మీకు ఈజీగా పనికొస్తుంది. నేను చెప్పిన విధంగా చేసుకోండి. ఇగో నా కారం మీకు నచ్చినట్లయితే, ఈ కారం చేసే పద్ధతి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.